సో చూసారు కదా, నల్ల వంకాయ బాగా పెద్దగా ఉండేది తీసుకున్నాను. వీటిని రౌండ్గా ఆనియన్స్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలా స్లైసెస్గా కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కీర ముక్కల్లా ఉన్నాయి కదా. సో వీటికి తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మొత్తం బాగా పట్టించాలి. ఇదే మసాలా అన్నమాట. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. సో అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేసుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి కాస్త రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయ్యే వరకు ఉంచి తర్వాత తీసేసుకోవడమే. ఎందుకంటే వంకాయ ఉడకలేదనుకోండి చేదుగా ఉంటుంది. కాబట్టి ఇలా రోస్ట్ అయిందంటే మసాలా అద్దిరిపోతుంది. ఓకేనా? డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. బాగుందా బ్రింజాల్ ఫ్రై? సో మీకు నచ్చితే డెఫినెట్గా టేస్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.